హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ ప్యారడైస్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు వింటున్నారు పక్కింటి అమ్మాయి పార్ట్ 11. చాలాసేపు పొదల్లో వెతికిన తర్వాత కీ దొరుకుతుంది ఫనీకి. రే, ఇదిగోరా కీ దొరికింది అంటూ పిలుస్తాడు సూర్యాని. కానీ సూర్యకి పొదల్లో ఒక గోల్డ్ రింగ్ దొరుకుతుంది. ఎవరిది ఈ రింగ్? బహుశా ఆ అమ్మాయిది అయి ఉంటుంది అనుకుని తన పాకెట్లో వేసుకుంటాడు. ఒరేయ్, ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావు? కీ దొరికింది ఇదిగో అని చూపిస్తాడు ఫనీ. సరే, స్కూటీకి ఏమన్నా డ్యామేజ్ అయిందేమో చూద్దాం పదా అని మెకానిక్ దగ్గరికి వెళ్ళి రిపేర్ చేయిద్దాం అంటాడు సూర్య. ఇద్దరు వెళ్ళి స్కూటీని బాగా చూస్తారు కానీ ఏం డ్యామేజ్ అయినట్టు కనిపించలేదు వాళ్ళకి. రే, బండి బాగానే ఉందిరా, పద హాస్పిటల్ దగ్గర పెట్టేసి వద్దాము. సరే, నువ్వు స్కూటీ మీదరా, నేను బైక్లో వస్తా అని. ఆగు, వద్దు, నువ్వే బైక్ పైరా, నేను స్కూటీ మీద వస్తా అని ఇద్దరూ కలిసి హాస్పిటల్కి బయలుదేరారు. తేజ, లే, మనం బయటకు వెళ్దాం, లే, లేచి కొంచెం ఫ్రెష్ అవ్ అంటూ నిద్రలేపుతుంది రేఖ. తేజ నిద్రలేచి ఫ్రెష్ అయి, ఒకవేళ మనం వెళ్ళాక అక్కడ మన స్కూటీ లేకపోతే ఎలా అక్క అంటుంది అమాయకంగా. అక్కడ లేకపోతే హాస్పిటల్కి వెళ్దాం, మనల్ని కాపాడిన వాళ్ళు స్కూటీ కూడా అక్కడికి తెచ్చి వదిలేసి ఉంటారు అని అంటుంది రేఖ. ఒకవేళ అక్కడ కూడా లేకపోతే అంటుంది అనుమానంగా. లేకపోతే తిరిగి వచ్చేద్దాం, పోతే పోయింది అంటుంది రేఖ కేర్లెస్గా. ఏంటి తిరిగి వచ్చేద్దాం అంటున్నావా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వవా? బండి పోయింది అని అని అంటుంది తేజ. ఒసే పిచ్చిదానా, తీగలాగితే డొంకంతా కదిలినట్టు మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే మనకే ప్రమాదం. అదేంటి, మనకెందుకు ప్రమాదం? మన బైక్ వెతికిస్తారు కానీ అంటుంది అర్థం కానట్టు ముఖం పెట్టి తేజ. అబ్బా, నీకెలా చెప్పాలి తేజ, మనం చేస్తుంది మంచి పని కాదు, ఒక ఇల్లీగల్ బిజినెస్ అనుకో, దొరికితే బొక్కలో వేస్తారు మనలాంటి వాళ్ళని అంటుంది రేఖ. అమ్మో, అవునా అంటుంది భయంగా. సరే, బండి ఎక్కడ కనిపించకపోతే తిరిగి వచ్చేద్దాం కానీ ఈ పోలీస్ కేసులు అవి వద్దు సరేనా? నువ్వు కూడా నాకు తెలియకుండా ఏం చెయ్యకు అంటుంది రేఖ. సరే అక్క, నేను రెడీ అయిపోయాను, పద వెళ్దాం అంటూ ఇద్దరు బయటకి వస్తారు బెడ్రూమ్ నుండి. ఏంటి ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అంటూ నోట్లో పాన్ వేసుకొని వస్తుంది కనకం. స్కూటీ తెచ్చుకోవడానికి అక్క. సరే, నువ్వెళ్ళిరా, తేజ ఇక్కడే ఉంటుంది, రాత్రికి కస్టమర్స్ వస్తున్నారు అంటుంది. తేజకి ఏవో కావాలటక్క, అవి కొనుక్కోవాలి అంటుంది. నేను కొనిచ్చి పంపిస్తాను. దానికి ఏం కావాలో నువ్వే తీసుకునిరా. అది వద్దు, దాన్ని మంచిగా రెడీ చేయించాలి. ఈరోజు వచ్చేవాళ్ళు చాలా డబ్బున్నోళ్ళు వస్తున్నారు అని నువ్వే వెళ్ళు అని రేఖని పంపిస్తుంది. సూర్య ఫనీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి స్కూటీ పార్క్ చేస్తారు ఒకచోట. రే, తొందరగా పద, స్కూటీకి ఎవరైనా నర్సుకి ఇవ్వు, స్కూటీ గురించి ఎవరైనా వస్తే ఇవ్వమని అని అంటాడు ఫనీ. ఇలాంటివి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదురా, వాళ్ళేం పని పాట లేక ఒకచోటే కూర్చోరు కదా, పద అక్కడ రిసెప్షన్లో ఇద్దాము అని వెళ్తారు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నిన్న రాత్రి ఇద్దరు అమ్మాయిల్ని జాయిన్ చేశాము, గుర్తుందా మేడం అని అంటాడు సూర్య. ఎస్ సార్, చెప్పండి ఏంటి విషయం? వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోయారని చెప్పారు కదా మా సిస్టర్స్ అని అంటుంది రిసెప్షనిస్ట్. అవును మేడం, మేము వచ్చింది వాళ్ళ స్కూటీని ఇక్కడ పెట్టడానికి. ఇదిగోండి కీ, వాళ్ళు వస్తే ఇచ్చేయండి. బండి అక్కడ పార్క్ చేశామని చూపిస్తూ స్కూటీకి నర్సులో చేతిలో పెట్టబోతూ ఆగిపోతాడు సూర్య. వెంటనే తన బైక్ కీ తీసి దానికి ఉన్న కీ చైన్ స్కూటీ తాళానికి సెట్ చేస్తాడు. ఇప్పుడు ఇవ్వండి వాళ్ళకు అని స్కూటీకి ఇచ్చేస్తాడు నర్సుకి. అలాగే, ఈ నెంబర్ కూడా ఇవ్వండి వాళ్ళకి, మర్చిపోకండి అంటాడు రిక్వెస్టింగ్గా. ఓకే సార్, తప్పకుండా ఇస్తాను అంటూ నవ్వుతూ చెప్తుంది ఆ అమ్మాయి. హాస్పిటల్లో స్కూటీకి సూర్య సెల్ నెంబర్ ఇచ్చి ఆఫీస్కి వెళ్ళిపోతారు.
వెళ్ళగానే రూబీ దగ్గరికి వెళ్తారు ఇద్దరు. మేడం మేము వచ్చేసాం అని అంటాడు ఫనీ. నేను ఎంత టైం ఇచ్చాను మీకు? మీరెప్పుడు వచ్చారు అని అంటుంది రూబీ. వెంటనే ఫనీ వాచ్‌లో టైం చూసుకుంటూ అరెరే! సారీ మేడం హాస్పిటల్ దగ్గర లేట్ అయ్యింది అని అంటాడు. వాట్ హాస్పిటలా? రూమ్‌కి వెళ్తా అని పర్మిషన్ అడిగారు కదా! హాస్పిటల్ ఏంటి? అని అంటుంది ఆశ్చర్యంగా రూబీ. సూర్య గట్టిగా కాలు తొక్కుతాడు. ఆ! అని గట్టిగా అరుస్తాడు ఫనీ. ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు నువ్వు? అని అంటుంది రూబీ. ఫనీ నాలుక కరుచుకొని ఏం లేదు మేడం చీమనో దోమనో కుట్టినట్టుంది అంటాడు ఏడుపు ముఖంతోటి. మరి హాస్పిటల్‌కి ఎందుకు వెళ్లారు? అని అడుగుతుంది రూబీ. అది మేడం వీళ్ళ నాన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట సడన్‌గా అందుకని వెళ్ళాము. ఏంటి మా నాన్నకు హార్ట్ హా నాన్న అంటూ ఏడుస్తాడు ఫనీ. అదేంటి ఫనీ నీకు ఇప్పుడే తెలిసినట్టు ఏడుస్తున్నావు ఏంటి అంటుంది రూబీ ఆశ్చర్యంగా. అయినా మీ అమ్మ నాన్న వచ్చారని చెప్పావు కదా! మరి వీళ్ళ నాన్నకు ఎందుకు హార్ట్ అటాక్ ఎప్పుడొచ్చింది అని అడుగుతుంది రూబీ. సూర్య కంగారుగా మా వాళ్ళతో వీళ్ళ నాన్న కూడా వచ్చారు మేడం. ఎందుకో సడన్‌గా హార్ట్ స్ట్రోక్ రాగానే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు మా అమ్మా నాన్న అని ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తాడు సూర్య. వీళ్ళ నాన్నకి హార్ట్ స్ట్రోక్ వస్తే నువ్వెందుకు ఏడుస్తున్నావు సూర్య అంటుంది రూబీ అయోమయంగా. మేడం నాన్న ఎవరికైనా నాన్నే కదా మేడం. అమ్మ ఎవరికైనా అమ్మేగా మేడం అంటాడు సూర్య. ఏంటో నాకేదో కన్‌ఫ్యూజన్‌గా ఉంది. సరే వెళ్ళి పని చూసుకోండి అని పంపిస్తుంది. సరే అని చెప్పి రూబీ ఛాంబర్ నుండి బయటకు రాగానే రేయ్ వెధవ ఎందుకురా హాస్పిటల్ అని నోరు జారావు అని అంటూ తిడతాడు సూర్య ఫనీని. రేయ్ సారీరా బావా ఏదో కంగారులో అలా మర్చిపోయి నోరు జారాను అంటాడు ఫనీ. సరే పద క్యాబిన్‌కి వెళ్ళి మాట్లాడుకుందాం అంటాడు సూర్య. రేఖ ఆటోలో ముందుగా వాళ్ళు పడిపోయిన చోటికి వెళ్తుంది. అక్కడ స్కూటీ లేకపోవడంతో హాస్పిటల్‌కి వెళ్తుంది. అక్కడ పార్కింగ్‌లో వాళ్ళ స్కూటీ కనిపించగానే వెళ్ళి చూస్తుంది రేఖ. స్కూటీకి డ్యామేజ్ ఏం లేకపోవడంతో రేఖ కొంచెం రిలీఫ్‌గా ఫీల్ అవుతుంది. కానీ స్కూటీకి కీ లేకపోవడంతో కంగారు పడుతుంది. వెంటనే రేఖ హాస్పిటల్ లోపలికి వెళ్ళి రిసెప్షన్‌లో ఉన్న అమ్మాయిని అడుగుతుంది. ఎక్స్‌క్యూజ్ మీ మేడం అక్కడ ఉన్న స్కూటీ మాదే. నిన్న మమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసిన వాళ్ళు స్కూటీకి మీకేమైనా ఇచ్చారా? మేము వస్తే ఇవ్వమని అని అంటుంది రేఖ. ఎస్ మేడం ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి స్కూటీకి అండ్ సెల్ నెంబర్ ఇచ్చి వెళ్ళారు. మీకు ఇవ్వమని అంటుంది రిసెప్షన్‌లో ఉన్న అమ్మాయి. ఓహ్! థ్యాంక్ యూ మేడం అంటూ స్కూటీకి సూర్య ఇచ్చిన నెంబర్ తీసుకుని వెళ్ళిపోతుంది రేఖ. అరే బావా మాట్లాడరా ప్లీజ్ అని బతిమిలాడుతున్నాడు ఫనీ. రేయ్ ఏమైందిరా? వాడు ఆఫీస్‌లో వర్క్ కూడా చేయకుండా అలా బతిమిలాడుతున్నాడు మాట్లాడమని. ఏమైంది? మీరెందుకు మాట్లాడుకోవట్లేదు? అని అడుగుతాడు ఈశ్వర్. నేను ఈరోజు ఒక తప్పు చేశానురా బావ అంటాడు అమాయకంగా. నువ్వు ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉంటావు కదరా! ఈరోజు ఎవరితో తప్పు చేశావు అంటాడు ఈశ్వర్ కన్ను కొట్టి. ఒరేయ్ తప్పంటే అది కాదురా సూర్యకి కోపం తెప్పించే పని చేశా అంటాడు మళ్ళీ తల కిందకి దించుకుని. అది కూడా సహజమే కదరా అంటాడు వస్తున్న నవ్వుని ఆపుకుంటూ. ఒరేయ్ నిన్ను పీక పిసికి చంపుతా అంటాడు కోపం. రేయ్ సూర్య వాడితో మాట్లాడరా పాపం చచ్చిపోయేలా ఉన్నాడు అంటాడు ఈశ్వర్. ఏంట్రా మాట్లాడేది? ఈరోజు వాడు నోరు జారి అడ్డంగా ఇరికించేశాడు వెధవ. ఇంకోసారి నా మాట నమ్ముతుందా మేడం అంటాడు కోపంగా.
పోనీలేరా, వాడి గురించి తెలిసిందేగా, ఈ ఒక్కసారికి వదిలేరా పాపం అని అంటాడు ఈశ్వర్. సరేలే, ఎప్పుడో వదిలేసా అంటాడు నవ్వుతూ. తేజ, ఇదిగో ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయి నీ మొబైల్ నుండి అంటూ సూర్య నెంబర్ ఇస్తుంది రేఖ. ఎవరిది అక్క నెంబర్? నీ మొబైల్ ఉంది కదక్క, నువ్వే చెయ్యి అంటుంది తేజ. మనల్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన వాళ్ళు స్కూటీ కూడా అక్కడే వదిలి వెళ్ళారు. వెళ్ళే ముందు స్కూటీకి వాళ్ళ నెంబర్ రిసెప్షన్లో ఇచ్చి వెళ్ళారు. ఒకసారి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తే అయిపోతుంది కదా అంటుంది రేఖ. నా మొబైల్లో ఛార్జింగ్ లేదు, నీ మొబైల్ నుండి చేసి మాట్లాడు నువ్వు, నేను స్నానం చేసి వస్తాను అని బాత్రూంకి వెళ్తుంది రేఖ. అమ్మో, నేనేం మాట్లాడాలి, నాకు భయం అంటుంది గట్టిగా రేఖకు వినిపించేలా. ఏం కాదు, నేను వచ్చే వరకు మాట్లాడు అంటుంది లోపల నుండి రేఖ. సరే అని సూర్య నెంబర్కి కాల్ చేస్తుంది తేజ. ఏదో అన్నోన్ నెంబర్ స్క్రీన్పై రావడంతో కాల్ లిఫ్ట్ చేయడు సూర్య. ఎన్నిసార్లు కాల్ చేసినా నో ఆన్సర్. రే, అన్నిసార్లు ఫోన్ వస్తుంది, ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడరా అని అంటాడు ఈశ్వర్. అది ఏదో అన్నోన్ నెంబర్ రా, రాంగ్ కాల్ అయ్యుంటుంది, ఈ మధ్య నాకు రాంగ్ కాల్స్ చాలా వస్తున్నాయి అని అంటాడు విసుగ్గా. రే, అది రాంగ్ కాల్ కాదురా, రైట్ కాలే, ఒకసారి లిఫ్ట్ చేయి తెలుస్తుంది అని అంటాడు ఫనీ. ఏంట్రా మర్చిపోయావా, హాస్పిటల్లో రిసెప్షన్లో నెంబర్ ఇచ్చావు కదా, అమ్మాయి వచ్చి తీసుకుని ఉంటుంది, అందుకే కాల్ చేస్తుందేమో అని అంటాడు ఫనీ. అప్పుడు గుర్తొస్తుంది సూర్యకు. అవును కదా, అమ్మాయి కాల్ చేస్తుందేమో అని కాల్ లిఫ్ట్ చేసే అంతలో కాల్ కట్ అవుతుంది. మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాడు సూర్య. సూర్యతో తేజ మాట్లాడుతుందా లేదా తెలుసుకోవాలి అంటే తర్వాయి భాగం వరకు వేచి చూడాల్సిందే.